హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఆర్తి కోటగిరి. సో ఇవాళ వ్లాగ్ వచ్చేసి అన్ప్లాన్డ్ అనమాట. దసరా తర్వాత నెక్స్ట్ డే అనమాట ఇది. సో పిన్ని వాళ్ళందరూ కలిసి మీట్ అయిదాము అని అంటే సో వెళ్తున్నాము. చూడాలి ఎటు దాకా అవుతుందో ఏందో. సో ఆన్ ద వేలో మాతో పాటు మీకు కూడా చూపించేస్తాను. సో స్టార్ట్ అయిపోయినాం అనమాట ఇప్పుడే. అసలు అన్ప్లాన్డ్ అనమాట. పొద్దుగా లేవ్వంగానే కథం ఫోన్ వచ్చింది, చలో సో పోతున్నాము అన్ప్లాన్డ్. ఫస్ట్ అయితే అమ్మమ్మ దగ్గరకు పోతున్నాము. అమ్మమ్మ వాళ్ళని పిక్ చేసుకొని అక్కడికి నిజాం సాగర్ వెళ్దామని ప్లాన్ ఉంది. ఈ ప్లాన్ చేంజ్ కావచ్చు, ఇంకెటన్నా పోవచ్చు. సో మీరు కూడా చూసేయండి మాతో పాటు. రెడ్డి రీచ్ అయిపోయి అమ్మమ్మ తాతను కూడా ఎక్కించుకొని వచ్చినాం. హాయ్. ఇక ఇప్పుడు మేము ఒక కార్లో ఉన్నాము, ఇంకో కార్లో మా బాబాయ్ పిన్ని వాళ్ళు సంజు సుజ్జులు ఇద్దరు వాళ్ళు ఇంకో కార్లు ఉన్నారు. ఇంకో పిన్ని వాళ్ళు మళ్ళీ వాళ్ళు కూడా వస్తున్నారు అనమాట. అందరం కలిసి ఫైనల్ గా నిజాం సాగర్ లో కలుసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు ఇక అందరము ఆన్ ద వే టు నిజాం సాగర్. అక్కడికి వెళ్ళాక మా పిన్ని వాళ్ళని కూడా చూపిస్తాను. మధ్యలో ఏంది రోడ్డు మీద మళ్ళా నిజాం సాగర్ అని చెప్పి రోడ్డు మీద నిలబడ్డా అనుకుంటుర్రా? ఎందుకు నిలబడ్డానో మా మమ్మీ చెప్తుంది అసలు క్లారిటీగా. ఇక్కడ చాలా చల్లగా ఉంది వాతావరణం, పొలాలు, పచ్చని వెదరు. ఎంత బాగుంది. ఫోటోలు దిగుదామని మా బావకు రిక్వెస్ట్ చేసి మరి దించిన కిందికి. బాగుంది, సిచ్యువేషన్ బాగుందని, వెదర్ బాగుందని. మా మమ్మీ, మా చెల్లెళ్ళు, మా ఇద్దరు బిడ్డలు అందరం కలిసి కాసేపు ఎంజాయ్ చేద్దామని ఈ వాతావరణంలో ఫుల్ ఎంజాయ్ చేయడానికి వచ్చాం. అలాగే ఎంజాయ్ చేయాలి కదా, అందుకోసమని వచ్చాము. హైదరాబాద్ లో ఇలాంటి వాతావరణం దొరకడం కష్టం కదా, మాకు ఇష్టమని వచ్చాము. మరి మా మమ్మీ, మా ఇంకొక చెల్లెలు కూడా వస్తుంది. ఎస్. ఫొటోస్ దగ్గర నిలబడ్డాం కదా, మస్తు కార్లు వస్తున్నాయి. ఈరోజు మేమే వచ్చినామేమో అనుకున్నాం. మస్తు మంది ఉన్నట్టు కదా, ఎన్నిగానం కార్లు వచ్చినాయి. మస్తు కార్లు, ఒక నిమిషం ఆపినామో లేదో కార్లు వస్తూనే ఉన్నాయి. జల్దీ జల్దీగా ఫోటోషూట్ కంప్లీట్ చేసుకొని ఇక పిన్ని వాళ్ళు వచ్చిర్రంటే ఇక డ్యామ్ దగ్గరకు పోతున్నాం. ఇప్పుడు ఫుల్ రష్. చూడు మస్తు ట్రాఫిక్. వామ్మో, ఏడ చూసినా జనాలు జనాలు జనాలు. రీచ్ అయిపోయాం నిజాం సాగర్. ఇక అందరు వచ్చేసిర్రు. హాయ్. సో వచ్చేసినాం ఫైనల్ గా. ఇప్పుడే వచ్చింది 5 minutes. తిండి గోల స్టార్ట్ అయింది. ఇలాది ఏం తిండో ఏమో అసలు. ఫుల్ మంది ఉన్నారు. ఆఫ్టర్ దసరా ఇంకా సండే కదా, మస్తు మంది వచ్చేసారు అసలు. ఇక వాటర్ దగ్గరకు అందరం కలిసిపోయినాము. ఇక్కడ చూస్తే అసలు కొంతమంది వాటర్ మధ్యలో పోయి ఆడ మీదికేం కిందికి దుంకిర్రు అనమాట. మస్తు డేర్ అసలు. వామ్మో అసలు. ఇక ఇది అయిపోగానే లంచ్ చేసేసి డ్యామ్ దగ్గర అక్కడ గేట్లు ఇడిచి పెడతారు చూడండి, అక్కడ కిందికి వెళ్ళామన్నమాట. వాటర్ ఫాల్స్ లాగా వచ్చింది. అందరు వెళ్తున్నారంటే ట్రెక్కింగ్ చేసేసి ఇక అక్కడికి వెళ్ళినాము అందరం కలిసి. నడవడం జర కష్టమైండే కానీ అక్కడికి పోయినాక అయితే క్రేజీ ఎంజాయ్ చేసినాం అందరము. మస్తు అనిపించింది అనమాట. అసలు అడికి పోయినాకనే నిజాం సాగర్ వచ్చినాము అనే సాటిస్ఫాక్షన్ వచ్చింది మాకు. క్రేజీ ఎంజాయ్ చేసినాం అందరం కలిసి. నా స్పెట్స్ అయితే పోయినాయి. లెన్స్ కొంచెం నాది రిపేర్ ఉండే, ఆయనతో ఊసిపోయి అది వాటర్లో పడిపోయింది అనమాట. ఇక నా స్పెట్స్ అయితే పోయినాయి. బట్ మేమైతే క్రేజీ ఎంజాయ్ చేసినాము. సో ఈ వ్లాగ్ని కంటిన్యూగా చూసేయండి, మీరు కూడా ఫుల్ థ్రిల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
ఇక అట్లా ట్రక్కింగ్ చేస్తూ వాటర్‌లో గూడా మెల్లగా పాకుడు ఉంది గాబట్టి మెల్లగా వచ్చి ఫైనల్‌గా అయితే అగో చూస్తున్నారు గదా! అలా ఎంజాయ్ చేసిర్రనమాట. మమ్మీ వాళ్ళు, డ్యాడీ వాళ్ళు, పిల్లలము అందరం క్రేజీ ఎంజాయ్ చేసినాం వాటర్‌లో. మంచిగా అది మీదకేని పడుతూ ఉంటే అసలు క్రేజీ అనిపిచ్చింది. ఇంకా ఎండ గూడా ఉండే అనమాట. దాని కింద కూర్చుండేసరికల్లా చల్లగా మంచిగా అనిపిచ్చిందనమాట. వెదర్ అయితే క్రేజీ ఎంజాయ్ చేసినాం. ఫైనల్‌గా వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నా. మంచిగా ఆడుకున్నాం ఈడ నిజాం సాగర్‌ల. నా స్పెక్స్ కూడా పోయినాయి లాస్ట్‌కి. ఎట్లా ఎంజాయ్ చేసిర్రు అందరూ? సూపర్! సో మస్తు ఎంజాయ్ అయింది. నా స్పెక్స్ పోయినాయి. సో మీకు మా వ్లాగ్స్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆర్తి కోటగిరి యూట్యూబ్ ఛానల్.